నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియో వచ్చేపాటికి కందుల ధరల గురించి అనమాట. అర్హర్ టూర్ రెడ్ గ్రామ్ అంటే మనకు కందులు వచ్చేసి తెల్ల కందులు అలాగే ఎర్ర కందుల గురించి ధరలు అయితే తెలుసుకుందాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మనకు ఆల్ ఓవర్ ఇండియాలో మనకు కందుల స్టాకులు ఎంత మట్టుకున్నాయనేది కూడా ముఖ్యంగా తెలుసుకోం. స్టాక్స్ వచ్చేసి మనకు ఏసీలలో కొద్దిగానే ఉందన్నమాట ప్రజెంట్ ఉన్న స్టాక్స్ ప్రకారం. ఇప్పుడు మనకు ఈ మద్దతు ధర అంటే ఎంఎస్పి మ్యాక్సిమం ప్రైస్ రిటైల్ ప్రైస్ వచ్చేసి పెట్టారు, అంటే రైతుకు మద్దతు ధర ఇది వచ్చేసి మనకు 8,450 రూపాయలు పెట్టారు. ఇప్పుడైనా ఆ ధరకైతే కొనటం లేదు మార్కెట్లలో. నిన్న రాయచూరు మార్కెట్ చూసుకోవచ్చు, 8,000కి మించి ఎక్కడా తీసుకోలేరు. అన్నీ 7,600, 800, 7,900 నడిచినాయి చాలా మటుకు. మార్కెట్లో కొన్ని రకాలు 7,000, 7,100 కూడా పడ్డాయి. ఇవి వచ్చేసి కొంచెం క్వాలిటీ లెస్, కొంచెం మట్టి పిల్లలు, కొంచెం నీట్గా లేనివి, కొంచెం బేడలు ఎక్కువగా ఉండడం అంటే బ్యాళ్ళు ఇట్లా ఎక్కువగా ఉండడం వల్ల తక్కువగా కొంటున్నారు. అలాగే నిన్న రాయచూరు మార్కెట్లో బ్యాళ్ళు కూడా మనం చూసుకోవచ్చు 4,000, 3,800, 3,000, కొన్ని 2,800 కూడా నడిచినాయి క్వాలిటీ బట్టి. అలాగే మనం చూసుకోవచ్చు కొన్ని క్వాలిటీలకే రేట్ చేసినారు. అంటే 8,000 పడినటివి చాలా తక్కువనే, అంటే 1-2 లాట్ల మించి పెద్దగా లేదనమాట. ఇక పార్టీలు ఏం చేస్తున్నాయంటే అంత కుమ్మక్కయ్యి అంత ఒకటే రేటే ధర నిర్ణయించుకున్నారు. మద్దతు ధర చెప్పుకునే బాగుంది కానీ రైతుకు వచ్చేపాటికి చాలా తగ్గించేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేపాటికి ధరలు చూడొచ్చు స్థిరంగా లేవు. మొన్న 8,100, 8,200 కొన్న లాట్స్ ఈరోజు మనం చూసుకోవచ్చు 7,900, 7,800 ఇట్లానే నడిచినాయి అనమాట. ఇక మేజర్గా ఇక్కడికి వచ్చే ప్రాబ్లమ్స్ మనం చూసుకున్నట్లయితే రైతు ఇక్కడ ఎంఎస్పి రేట్స్ లేదు, ప్రభుత్వం పట్టుకుంటుందిలే అనుకున్న టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికి వచ్చేపాటికి తారుమారు చేస్తున్నారు. వచ్చిన తర్వాత రైతును దగ్గరికి పిలుచుకున్న తర్వాత రేట్లు తక్కువ వేయడం, 300, 400 తగ్గించేయడం, వీటితోంచి వెనక్కి తీసుకొని పోలే అన్న సెంటెన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట మార్కెట్లో. ఇక మనకు ట్రేడింగ్ వచ్చేసి చాలా తొందరగానే స్టార్ట్ అవుతుంది. అంటే 10-11 లోపల స్టార్ట్ చేస్తున్నారు, 2 వరకు ట్రేడింగ్ చేస్తున్నారు, ధరలు నిర్ణయిస్తున్నారు. అంతకుమించి ₹1 కూడా ఎక్కువ తీసుకోవటం లేదు. అలాగే మనకు తెలంగాణలో కందులు చూసుకున్నట్లయితే తెల్ల కందులు ఇవి వచ్చేసి 7,500 కొంటున్నారు ప్రజెంట్. 7,500, 7,200, 7,400 మార్కెట్లో నిన్న రాయచూరు మార్కెట్లో చూడవచ్చు 7,200 అట్లా నడిచినాయి తెల్ల కందులు. ఇక ఎర్ర కందులు వచ్చేసి కర్నూలు వ్యవసాయ మార్కెట్లో 7,600 నుంచి 7,800 వరకు కొంటున్నారు. బళ్ళారి కర్ణాటక ఏరియా వచ్చేసి మనకు 7,800 నడిచింది బెస్ట్ క్వాలిటీ. అసలు కేడే కానీ మన సీడ్ ఎట్లుంటుందో అట్లుంటుంది, అయినా కూడా 7,800. మనకు మార్కెట్ మద్దతు ధర వచ్చేసి 8,450 రూపాయలు చూపిస్తున్నారు, కానీ ఆ ధరకి ఎక్కడ కొనటం లేదు. కానీ ట్రేడర్స్ వచ్చేసి అక్కడ ట్రేడింగ్ అంటే అక్కడ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళైతే కానీ 7,400కు అట్లా కొని 7,800, 7,800, 7,900 ఇట్లా అమ్ముకోవడం జరిగిందనమాట. అంటే ట్రేడింగ్ ఎట్లా ఉంటుందంటే తక్కువ కొని ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ ఏదో 100-200 పెట్టుకుంటే సరిపోతుంది, కానీ ఒకటేసారి వేలల్లో వ్యత్యాసాలు చూపిస్తున్నారు. మనకు వచ్చేపాటికి కొంతమంది మంచి స్టాకిస్టులు ఒక 20 ప్యాకెట్లు 30 ప్యాకెట్లు మంచిగా ఉన్నా కూడా ఒకటే రేటే ధర నిర్ణయించి రైతు మీరు ఇస్తేయండి లేకుండా లేదంటే రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక ఏసీలో స్టాకులు చూసుకున్నట్లయితే అక్కడికి పోలేరు రాలేరు అన్నట్లు ఉందన్నమాట. వీళ్ళు పోయినప్పుడు అక్కడ రేట్లు సరిగ్గా ఉండవు, వీళ్ళకి మంచి ధర ఇచ్చినప్పుడు వీళ్ళు పోలేరు రైతులు. అలా చాలామంది రేట్స్ కన్సిడర్ చేసుకోలేకపోతున్నారు అనమాట. ఇక మార్కెట్లలో మనకు ఈ ఎంఎస్పి రేటు పెట్టినారు కదా మనకు కొనాలనే సెంటెన్స్ అయితే ఎక్కడ కనిపించటం లేదు. మనకు హైదరాబాద్ మార్కెట్ కూడా నిన్న చూసుకోవచ్చు 4,000 నుంచి 8,000 వరకు కొన్నారు. ఇవి కూడా మనకు బ్యాళ్ళు ఎక్కువ ఉండేవి 4,000 వరకు కొన్నారు. అవి కొంచెం మీడియంగా మధ్యస్థంగా ఉండే 6,000 వరకు కొన్నారు. కొన్ని రకాలు 7,000 వరకు కొన్నారు అనమాట. ఇక మిగతావి మామూలు మామూలే, అవి 7,500 నడిచినట్టువనే కూడా కొన్ని క్వాలిటీలు బట్టాయి అనమాట. ఇక మనకు గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ ఏరియాలలో చూసుకున్నట్లయితే 6,000, 6,500, 7,000 వరకు కొన్నారు, అంతకుమించి అయితే లేవు.
హయ్యర్ దాన్ ఢిల్లీ కూడా చూసుకోవచ్చు. 7,800, 8,000, 8,100, 8,200 నడిచింది మార్కెట్. పెద్దగా అయితే వ్యాపారస్తులు అయితే కనిపించడం లేదనమాట. అంటే స్థిరంగా లేవు ధరలు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మనకు ఏం నడుస్తుంది, మనకు విత్తనం ఎంత పడుతుంది అనేది చూసుకున్న తర్వాత ఏమైనా పెంచుతారేమో చూడాలన్నమాట. ఇక డైలీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ చూస్తుండండి. ఇక ఏదండి వీడియో కింద మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.